బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మహిళలను కోటీశ్వరులుగా చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో డీమార్ట్, బిగ్ బజార్ లాంటి హైపర్ మార్కెట్లకు పోటీగా కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా స్వశక్తి సంఘాలకు పిలుపునిచ్చారు. అందుకు కావాల్సిన అన్ని రకాల సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని ప్రకటించారు. పట్టణాల్లో సూపర్ బజార్ల ఏర్పాటుకు తక్కువ ధరకు స్థలాలను లీజుకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. నాణ్యమైన వస్తువులు ప్రజలకు అందాలి, రైతుల ఉత్పత్తులకు మార్కెట్ దొరకాలి, మహిళా సంఘాలకు ఆదాయం రావాలి అనే లక్ష్యంతో సూపర్ బజార్లను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. మహిళా శక్తి సూపర్ బజార్లలో ప్రభుత్వం వాటాదారుగా ఉంటుందని, రైతుల పంటలు, ఆర్గానిక్ ఉత్పత్తులు, నిత్యావసర సరుకులు ఇందులో అమ్ముతారని తెలిపారు. సోమవారం సచివాలయం వేదికగా 8,000 ఇందిరాగాంధీ స్త్రీ శక్తి భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అదే వేదికపై చిలకపచ్చ రంగులో ఉన్న ఇందిరమ్మ చీరల 4 కొత్త డిజైన్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఒకేసారి 8,000 భవనాలకు శంకుస్థాపన చేయడం దేశంలోనే సంచలన నిర్ణయమని చెప్పారు. మహిళా సంఘాలకు సొంత భవనాలు కల్పించడం ద్వారా వారి ఆర్థిక కార్యకలాపాలకు, శిక్షణకు, వ్యాపార ప్రణాళికలకు శాశ్వత వేదికను సిద్ధం చేస్తున్నామని అన్నారు. మహిళల ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, వారి రుణం తీర్చుకునే కార్యక్రమంలో భాగంగా 10 ఏళ్లలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని ప్రకటించారు. సూపర్ బజార్లు చూస్తున్నాం. ఒక దగ్గర పోతే బిగ్ బజార్ కనిపిస్తుంది, ఇంకొక దగ్గర పోతే డిమార్ట్ కనిపిస్తుంది, ఇంకొక దగ్గర పోతే ఇంకేదో పెద్ద కంపెనీలు చైన్ సూపర్ బజార్లు వస్తున్నాయి. అందుకే నేను మా ఆడబిడ్డలకు సూచన చేస్తున్నా, కొనుగోలు చేసేదే మీరు, సూపర్ బజార్లకు వెళ్ళి వస్తువులు కొనుక్కుంటున్నదే మీరు. మీరే 67 లక్షల సైన్యం ఉన్నారు అంటే 67 లక్షల కుటుంబాలు మీరు కొనుక్కుంటేనే ఆ సూపర్ బజార్లు ఈ రోజు వ్యాపారం చేసుకుంటున్నాయి. అందుకే మహిళా శక్తి సూపర్ బజార్ మీరు ఒక కార్పొరేట్ విధానాన్ని చేసుకోండి. మిత్రులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు నాకు ఈ సూచన చేసిండ్రు, నాకు బాగా నచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత కార్పస్ ఫండ్ ఇస్తాం, మా తరఫున కూడా కొంత పెట్టుబడి పెడతాం. మీరు కూడా దీన్ని ఒక కార్పొరేట్ స్ట్రక్చర్ డిజైన్ చేసుకొని షేర్స్ క్రియేట్ చేయండి. ప్రతి మహిళ ఒక 5,000 ఒక 10,000 ఇందులో పెట్టుబడి పెట్టి భాగస్వాములు అయితే రాష్ట్ర నలుమూలల మహిళా శక్తి సూపర్ బజార్లు వస్తాయి. అప్పుడు 100,000 కోట్ల రూపాయల వ్యాపారం మీరే చేసుకోవచ్చు, మీ లాభాలు మీరే తీసుకోవచ్చు. ప్రజలు ఏమి కొనుక్కోవాలనుకున్నా నిత్యావసర వస్తువులు గాని, అత్యవసర వస్తువులు గాని, తిను బండారాలు గాని, ఇతర ఏమి కావాలన్నా మంచి నూనె, ఉప్పు, పప్పు, బెల్లం, చింతపండు ఏమి కావాలన్నా ఒక నాణ్యమైన వస్తువును కొనాలంటే మహిళా శక్తి సూపర్ బజార్ లోనే కొనుక్కోవాలనే విధంగా మీరు బ్రాండ్ ను ప్రమోట్ చేసుకోండి. మీకు పట్టణాలలో అవసరమైన ల్యాండ్ ను ప్రభుత్వం ఎక్కడున్న నామినల్ రెంట్ మీద మీకు మంజూరు చేపించే బాధ్యత నాది. సొంత చెల్లిని కూడా భారంగా భావించి ఆస్తిలో వాటా అడుగుతారనే భయంతో ఇంట్లోంచి వెళ్ళగొడుతున్న అన్నల్ని, శాపనార్థాలు పెడుతున్న చెల్లెళ్లను చూస్తున్నామని కేటీఆర్ కవితలను ఉద్దేశించి ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. తాము మాత్రం రాష్ట్రంలోని 1 కోటి మంది ఆడబిడ్డలను సొంత చెల్లెళ్లులాగా భావించి చేరపెట్టే కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. మహిళలను బస్సుల యజమానులుగా మార్చాలన్న ఆలోచనతో మహిళా సంఘాల ద్వారా 1000 బస్సులు కొనుగోలు చేయించి వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే ప్రణాళికను అమలు చేసినట్లు చెప్పారు. జూన్ 5న పరేడ్ గ్రౌండ్లో 553 బస్సులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. మహిళలు ఆర్థికంగా నిలబడితే కుటుంబం నిలబడుతుందని, కుటుంబం నిలబడితే గ్రామం బలపడుతుందని, గ్రామం బలపడితే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని చెప్పారు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
ఇక ఇప్పటి వరకు మహిళా సంఘాలకు 60,472 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ రుణాలు అందించామని, వడ్డీ కింద ఇప్పటికే 1,390 కోట్ల రూపాయలను చెల్లించామని చెప్పారు. మహిళా సంఘాలు పెద్ద వ్యాపారాల్లోకి రావాలని సీఎం పిలుపునిచ్చారు. రైస్ మిల్లులు, మండల స్థాయి గోదాములు, లాజిస్టిక్ పార్కులు నిర్మించుకోవాలని కోరారు. అవసరమైన చోట 100 ఎకరాల వరకు భూములను కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ధాన్యం కొనుగోలు, నిల్వ, మిల్లింగ్లో మహిళా సంఘాల పాత్ర పెరగాలన్నారు. వాళ్లే వడ్లు కొని బియ్యం ప్రభుత్వానికి అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేయిస్తున్నట్లు చెప్పారు. రిలయన్స్ తరహాలో పెట్రోల్ బంకుల వ్యాపారంలోనూ సంఘాలను భాగస్వాములు చేస్తామన్నారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్లో మహిళా సంఘాలతో సీఎం మాట్లాడారు. నారాయణపేట మహిళా సమాఖ్య సభ్యులు పెట్రోల్ బంకు ద్వారా ఇప్పటివరకు 27 లక్షలు సంపాదించామని చెప్పారు. దీంతో సీఎం వారిని అభినందించారు. బ్యాంకులకు 100కు 100% రుణాలు తిరిగి చెల్లించిన నిర్మల్ జిల్లా సమాఖ్య పరిధిలోని సంఘాలను ముఖ్యమంత్రి అభినందించారు. మెయిన్ రోడ్లో వారికి పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. పెద్ద వ్యాపారులు, పెద్ద సంస్థలు బ్యాంకుల నుంచి వేల కోట్ల అప్పులు తీసుకుని ఎగ్గొట్టి పారిపోతున్న తరుణంలో మహిళా సంఘాల ఆర్థిక క్రమశిక్షణ గుణపాఠం నేర్పుతోందని కొనియాడారు. మహిళలకు గతంలో ఇచ్చిన చీరలు నాణ్యత లేక పంట పొలాల్లో పిట్టలను తరిమేందుకు ఉపయోగించారనే విమర్శలు వచ్చాయని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఇప్పుడు ఇందిరమ్మ చీరలతో ఆడబిడ్డలు పాల పిట్టల్లా కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. పట్టణ ప్రాంతాల్లో కూడా ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తామని చెప్పారు. చిలుక పచ్చ రంగులో కొత్త డిజైన్ చీరలు ఇవ్వబోతున్నామని వెల్లడించారు.